దేశవ్యాప్తంగా 500, 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ 500, 1000 స్థానంలో కొత్తగా 500, 2000 నోట్లు ప్రవేశపెట్టారు మోడీ. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ లాంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, కొందరు నటుల వద్ద బ్లాక్ మనీ ఉందని, వాటిని ఏం చేయాలో తోచక అంతా సతమతమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. కొందరు నిర్మాతలు రహస్యంగా దాచిన బ్లాక్ మనీని బయటకు తీసి దాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విభజించి తమ వద్ద పనిచేసేవారు, సన్నిహితులతో బ్యాంకుల్లో వేయించి వైట్గా మార్చుకుంటున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఏకకాలంలో నిర్మాతలు శోభా యార్లగడ్డ, ప్రసాద్ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మనీ అనుమానాలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. గతేడాది విడుదలైన బాహుబలి మూవీ బాక్సాఫీస్ వద్ద 650 కోట్ల వరకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరి నిర్మాతలు వసూలు లెక్కలు సరిగా చూపారా? ట్యాక్స్ చెల్లింపు విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారా? వారి వద్ద బ్లాక్ మనీ ఏమైనా ఉందా? ఈ కోణంలో దాడులు జరిగినట్లు సమాచారం.